చూడండి ఇది రిటర్న్ ఆఫ్ పేమెంట్ టాటా టర్మ్ ఇన్సూరెన్స్లో ఒకటి ఎగ్జాంపుల్ సేమ్ పర్సన్కి అదే సేమ్ ఏజ్ 30 years 5 lakhs ఇన్కమ్ పర్ ఇయర్ 1 crore లైఫ్ కవరేజ్ తీసుకున్నాము. పాలసీ టర్మ్ వచ్చేసి 50 years, అతనికి 80 years వచ్చేంత వరకు సేమ్ అదే డీటెయిల్స్, సేమ్ రైడర్స్, యాక్సిడెంటల్ డెత్, పర్మనెంట్ డిసేబిలిటీ తీసుకున్నాం అనమాట. దీనికి వచ్చేసి ప్రీమియం ఎంత అవుతుంది చెక్ చేస్తే మనకు ఎంత వచ్చేసేసిందండి. దీనికి వచ్చేసి మనకి 75,759 వచ్చేసింది పర్ ఇయర్. ఫస్ట్ పర్ ఇయర్కి 75,759 రూపీస్ వచ్చేసింది అనమాట ప్రీమియము. ఫస్ట్ ఇయర్ డిస్కౌంట్ వచ్చేసి 72,226 అనమాట. అంతే ఎంత డిస్కౌంట్ వచ్చిందండి, మ్యాక్సిమం అంటే 3,000 అబోవ్ అనేది డిస్కౌంట్ వచ్చింది. ఇక్కడ మెచ్యూరిటీ చూసినారా, లాస్ట్లో వచ్చేసి 9,09,108. అంటే మీరు ఈ 12 years కట్టిన ప్రీమియం ఎంత అంటే మొత్తం 9,09,108 రూపీస్ వస్తుంది. అది ఎండ్ ఆఫ్ ది ఇయర్ 8 years తర్వాత కూడా ఇంకా మీరు డెత్ కాకుండా అలాగా ఉంటే మీకు వచ్చేసి ఆ అమౌంట్ వెనక్కి వస్తుంది. అది ఫస్ట్ ఇయర్ డిస్కౌంట్ వచ్చిందండి, శాలరీ డిస్కౌంట్ చూడండి. ఇంకొకటి దానికి దీనికి ఏం డిఫరెన్స్ అంటే మన అమౌంట్ తీసుకుంటే మాత్రము ప్రీమియం అనేది ఒక 20,000 ఎక్కువ ఉంది, గమనించారా? అప్పుడు అనేది 55,000 ఉంది, ఇప్పుడు 75,000 ఉంది, గమనించారా? రిటర్న్ ఆఫ్ పేమెంట్కి నాన్ రిటర్న్ ఆఫ్ పేమెంట్కి డిఫరెన్సెస్ అనేది ఒక 20,000 ఉంటుంది. సేమ్ ఏజ్కి సేమ్ పాలసీనే. ఏమంటే మన అమౌంట్ లాస్ట్లో మనం ఒకవేళ 8 years తర్వాత కూడా బతికితే మన అమౌంట్ కట్టినది మనకు వచ్చేస్తుంది. అక్కడ ఏమంటే మన అమౌంట్ మనకి రాదు. టాటా అంటేనే ట్రస్ట్ చూడండి.